హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ 8. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథ విందామా? సిరిచందన అతడి వైపు నమ్మకంగా చూస్తూ, మీరు మాట ఇస్తున్నాను, నా అభిప్రాయంకి గౌరవం ఇస్తాను అని నాకు చాలా సంతోషం కలిగింది. నాకు నమ్మకం ఏర్పడింది. నేను ఓడిపోలేదు. మొదట నాకు మీ మీద ప్రేమ కలగాలి, అలాగే మీకు నేను పూర్తిగా తెలియాలి. అదేవిధంగా నాకు మీరేంటో తెలియాలి. ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకుని ప్రేమించగలగాలి. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే కడ వరకు మన బంధం విడిపోదు. మనకి పుట్టబోయే పిల్లలు అనాథలవ్వరు. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం. అంతవరకు నేను మీ భార్యగా, మీరు నా భర్తగా నేను ఎలాంటి అధికారం చూపించకూడదు. మనం భార్యాభర్తలమని మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పకూడదు. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉన్నా విడివిడిగా ఉంటాం. మన మనసులు ఒక్కటయ్యాకే మనము ఒక్కటవుదాం. నా అభిప్రాయం ఇది. మీరేమంటారు? నేను చెప్పిన విధంగా నడుచుకునే ఓపిక మీకు లేదు అంటే నేను మీకు అడ్డు చెప్పను. తాళి కట్టిన భార్యగా నా మీద అన్ని హక్కులు మీకున్నాయి. మీరు నన్ను ఏమైనా చేసుకోవచ్చు. నేను మాత్రం మనస్ఫూర్తిగా మీతో సహకరించలేను. ఆమె మాట పూర్తి చేసి అభిరామ్ వైపు కంగారుగా చూసింది. అభిరామ్కి ఆమె ఆలోచన ఎంతో నచ్చింది. ఆమె అభిప్రాయం, ఆలోచనకి గౌరవం ఇవ్వాలి అనిపించింది. అందుకే చిరునవ్వు నవ్వుతూ, మీకు సంతోషం కలిగించే ఏ విషయమైనా నేను అంగీకరిస్తాను సిరిచందన గారు. మీరు అన్నారు మన మధ్య ప్రేమ లేదు అని. అది నిజం కాదు. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నా. మీకోసం నా సర్వస్వం అర్పించుకోవాలని సిద్ధంగా ఉన్నాను. నాకు మీరు తప్ప నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. మిమ్మల్ని, మీ అభిప్రాయాలని నేను గౌరవిస్తాను. ఐ ప్రామిస్. నేను మీ భర్తగా మీ అవసరాలు తెలుసుకొని వాటిని తీర్చే ప్రయత్నం తప్పక చేస్తాను. మీరు ఒప్పుకోకపోయినా సరే, కానీ మీ నీడని కూడా మీ అనుమతి లేకుండా తాకే ప్రయత్నం చెయ్యను. నన్ను నమ్మండి. అలాగే ఇంకొక విషయం, మీరు నా కొరకు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. పూర్తి బయోడేటా మీ ముందు ఉంచుతాను. అలా కాదు, లైవ్లో నెమ్మదిగా తెలుసుకుంటా అంటే అది మీ ఇష్టం. నేను ఇక్కడ వాళ్ళకి అంటే నా ఆఫీస్ స్టాఫ్కి మీరు నా భార్య అని చెప్పకుండా దాచే ప్రయత్నం చేస్తాను. కానీ ఇద్దరికి మాత్రం మీరు నా భార్య అని తెలుసు. ఒకరు అర్జున్, ఇంకొకరు హేమలత పిన్ని. వాళ్ళకి తప్ప ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాను. మీకు సంతోషమేగా? ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, ఓకే అయితే. మీరు నేను ఇప్పటి నుండి కలిసి ఒకే ఇంట్లో ఉండే స్ట్రేంజర్స్. త్వరలో ఫ్రెండ్స్ అవ్వాలి. ఆ తర్వాత ప్రేమ చిగురించాలి. ఆలోగా మీకోసం నాకు నచ్చని విషయాలు తెలిసినా, మీకు నా కోసం తెలిసినా, మనం ఈ బంధానికి కట్టుబడి ఉండలేమనిపించినా ఫ్రెండ్స్లా విడిపోదాం అని షాక్ ఇచ్చింది. అంతే. అభి కంగారుగా, సిరిచందన గారు అలా అన్నారేంటి? ప్లీజ్ ఆ మాటే వద్దు అన్నాడు. ఆమె తడబడుతూ, అలాంటి పరిస్థితి రాదు అని అనుకుంటున్నా. ముందైతే మీ కొరకు నేను నా అంతటి నేనుగా తెలుసుకోవాలి. అచ్చం మీరు నా కోసం తెలుసుకున్నట్టు. అది ఎలా, ఎప్పుడు అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. మీకు అభ్యంతరం లేదుగా? అభిరామ్ నవ్వుతూ, ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు ఏం చేయాలి అనుకున్నా
ఎలాంటి పరీక్ష పెట్టినా నాకు ఓకే. మీరు మాత్రం నా కండిషన్స్కి కొన్ని ఒప్పుకొని తీరాలి అని సూటిగా అడిగాడు. ఆమె ఏంటి అన్నట్టు చూసింది. అభి చెప్పాడు, మీరు మీ ఇంట్లో ఎంత ఫ్రీగా ఉండేవారో ఇక్కడ కూడా అలాగే ఉండాలి. ఇది మీ ఇల్లు అనుకోవాలి. నన్ను పరాయివాడిగా చూస్తూ నాతో ఇబ్బందిగా ఉండకూడదు. ఇది మీ ఇల్లు, నేను మీ వాడిని అని మర్చిపోవద్దు. ఇలా ఒంటరిగా వెళ్ళి ఇబ్బందుల్లో పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. సరేనా? ఒప్పుకుంటారా? నేను మీ అన్ని కండిషన్స్కి ఒప్పుకున్నాగా, మీరు నా కండిషన్కి ఒప్పుకోండి అంటూ దిగాలుగా అడిగాడు అభి. సిరిచందన మొదటిసారి అతడి ముందు చిరునవ్వు నవ్వుతూ, సరే, ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఇది నా ఇల్లే కాదు అనడం లేదు. నేను మీతోనే ఉంటాను అనుకుంటున్నా. కాకుంటే కాస్త ఇబ్బందిగా ఉంది. నా అభిప్రాయం ఏంటో చెప్పాను, మీరు ఒప్పుకున్నారు. ఇంక నేను ఎందుకు కోపంగా ఉంటాను? నేను మీ మాటని గౌరవిస్తాను. ఇక్కడ నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాను. మన మధ్య ఈ ఒప్పందం మా వాళ్ళకి తెలియకూడదు ప్లీజ్. అమ్మ వాళ్ళు బాధపడతారు అని అడిగింది. అతడు ఓకే అని నమ్మకంగా మాటిచ్చాడు. సిరిచందన హమ్మయ్య అని ఊపిరి తీసుకొని, అయితే ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఏమైనా చేయొచ్చు కదా అని అడిగింది. అభి నవ్వుతూ, మీరు ఈ ఇల్లు తీసి పందిరి వేసిన అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఈ క్షణం నుంచి మీ మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మీరు కూడా మీ మనసుకి నచ్చిన పని చేస్తూనే ఉండండి. ఈ అభి ఎలాంటి అడ్డు చెప్పడు అంటుంటే సిరిచందన కాస్త ఇబ్బందిగా లేచి నిలుచొని ఇంటికి బయటకు వెళ్తుంటే ఆమె ఎక్కడ పడిపోతుందో అని ఆమె వెనకే అభిరామ్ వెళ్ళాడు. సిరిచందన అక్కడ పంజరంలో ఉన్న పక్షుల వైపు చూసి, ఇవి నా కోసం మీరు తెచ్చారు అన్నారుగా, వీటిని నేను ఏమైనా చేసుకోవచ్చుగా అని అడిగింది. అభి హా అన్నట్టు సైగ చేసి ఆమె ఏం చేస్తుంది అన్నట్టు చూస్తుంటే సిరిచందన పక్షులన్నిటినీ బయటకు తీసి ఎగరేస్తూ, హే, స్వేచ్ఛగా ఎగిరిపోండి, మీకు ఎవరు ఎలాంటి అడ్డు చెప్పరు అని ఆనందంగా అవి ఎగిరిపోతూ ఉంటే వాటితో పాటు ఆమె ఎగిరిపోతున్న సంతోషం కలిగింది ఆమెకు. సిరి మనసు ఎంతో సున్నితమైంది, అలాగే ఆమె ఎంతో ఖచ్చితమైంది అని అర్థమైంది అభిరామ్కి. అందుకే మనసారా సిరిచందన గారు అని పిలిచాడు. ఆమె ఏంటి అన్నట్టు చూసింది. అభిరామ్ ఐ లవ్ యూ అన్నాడు. ఆమె ఎలాంటి బదులు చెప్పలేక తలదించుకొని, మీరిలా చేస్తే నేను ఇబ్బంది పడతాను అంటుంటే అభిరామ్ తడబడి, ఓకే ఓకే సారీ, మీ మనసు ఇప్పుడు పూర్తిగా నాకు అర్థమైంది. అందుకే నా మనసు కంట్రోల్ లేకుండా పోయింది. అందుకే ఐ లవ్ యూ చెప్పాను. మీకు నా మనసు ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరు బదులు చెప్తే చాలు, నేను వేచి ఉంటా. ఎంతకాలమైనా మనం ఇద్దరం స్ట్రేంజర్స్ కాదు, ఫ్రెండ్స్ అనేది నా అభిప్రాయం. సో ఈ సంతోషం సమయంలో లెట్స్ పార్టీ, గుడ్ డిన్నర్ చేద్దామా అని అడిగాడు. ఆమె ఓకే అని నవ్వుతూ చెప్పింది. అభిరామ్ ఆమె చెయ్యి పట్టుకొని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్ళి అప్పటికే వాళ్ళ కోసం అర్జున్ పంపించిన ఫుడ్ అంతా ఓపెన్ చేసి పెడుతుంటే సిరిచందన అడిగింది, ఇంట్లో కుక్ లేదా, నాకు వంట రాదు అని. అభి నవ్వుతూ, మన ఏకాంతానికి అడ్డుగా వర్కర్స్ వద్దు అని అర్జున్ వాళ్ళని 1 వీక్ లీవ్ తీసుకోమని చెప్పాడు. రేపటి నుంచి అందరూ వస్తారు, నేను పిలిపిస్తాను. సో మీకు వంట రాకపోయినా నో ప్రాబ్లం. మీకోసం యూనివర్సిటీలో సీట్ కోసం ఏర్పాటు చేస్తాను. మీరు సగంలో ఆపేసిన చదువు పూర్తి చేయండి. నాకు మీ చదువు ఆగిపోవడం ఇష్టం లేదు. అందుకే ఆమె ఊహించని గిఫ్ట్ ఇస్తుంటే సిరిచందన ఆనందంగా, నిజంగానా, థ్యాంక్ యూ సార్ అనింది. అభి ఉలిక్కిపడి, ఛీ, సారేంటి, మీరు నాకు మాట ఇచ్చారు నాతో ఫ్రీగా మూవ్ అవుతూ అని. నన్ను అభిరామ్ అని పిలవండి ప్లీజ్
అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఆమె చిన్నగా నవ్వి ఓకే అభిరామ్ గారు, చాలా థ్యాంక్స్ అంటూ ఎంతో ఇష్టంగా అక్కడి ఫుడ్ ఐటమ్స్ తింటూ ఉంటే అభిరామ్ కూడా సంతోషంగా భోజనం చేశాడు. చివరిగా ఆ రోజు పడక విషయం క్లియర్గా అభిరామ్ చెప్పాడు. నేను మీతో పాటు ఒకే గదిలో నిద్రపోవడం ఇబ్బంది లేదు. అంటే నేను కూడా మీరు ఉండే గదిలో ఉంటాను. లేదు, ఒంటరిగా ఉండడం మీకు అలవాటే అయితే నేను వేరే గదిలో నిద్రపోతాను అని అడిగాడు. ఆమె సింపుల్గా చెప్పేసింది, ఇంత పెద్ద ఇంట్లో ఎన్నో బెడ్రూమ్స్ ఉన్నాయి. నాకు సింగిల్గా నిద్రపోవడం అలవాటే. మీరు వేరే రూమ్లో నిద్రపోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్తుంటే అభిరామ్ మనసు చివుక్కుమంది. నేనేమీ చేయను అన్నా మీకు నమ్మకం లేదా? ఇన్నేళ్ళు ఒంటరిగా గడిపాను. ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇంకా ఒంటరిగా ఉండడం నాకు కష్టంగా ఉందండి అని మనసులో అనుకున్నాడు. ఆమె అతడి ఆవేదన అర్థం చేసుకోలేదు. అభి నవ్వుతూ ఓకే, గుడ్ నైట్ అంటూ ఆమెను గది వరకు తీసుకువెళ్ళాడు. ఆమె గుడ్ నైట్ చెప్పి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద వాలింది. అభిరామ్ ఆమె మూసిన తలుపు ముందు కొన్ని నిమిషాలు అలాగే నిలబడి విచారంగా వేరే గది చేరుకొని నిద్రకి ఉపక్రమించాడు. ఆ రోజంతా సిరిచందన డబ్బులు పంపిస్తుందని ఎదురు చూసింది స్రవంతి. కానీ ఆలస్యం జరిగింది. సిరిచందన డబ్బులు పంపించలేదు. మరోవైపు అఖిల్ పాత ఇంటి ఓనర్ వాళ్ళు దిగిన కొత్త ఇంటికి వచ్చి గొడవ మొదలు పెట్టారు. అఖిల్ అతడితో తగాదా పెట్టుకున్నాడు. చేసింది తప్పు, అది చాలదు అని పౌరుషం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? ఆ వ్యక్తి అఖిల్ కాలర్ పట్టుకొని అద్దె కట్టే స్తోమత లేదు, కానీ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. నీకు తోడు నిన్ను నమ్ముకొని ఒక ఆడది ఇల్లు విడిచి మరీ వచ్చింది, పెద్ద మగాడివి అని అంటూ అతడు స్రవంతి వైపు కోపంగా చూస్తూ మాట తూలాడు. అంతే, అక్కడ ఉన్న స్రవంతికి చాలా అవమానంగా అనిపించింది. అఖిల్కి అతడు స్రవంతిని ఆ మాట అనడం పెద్దగా కోపం తెప్పించలేదు, కానీ తన కాలర్ పట్టుకున్నాడు అని ఎక్కడ లేని కోపం తెచ్చుకొని ఒక 50 ఏళ్ళు ఉన్న వ్యక్తిని విసిరి కొట్టాడు. అతడు వెళ్ళి వీధి కుళాయి వద్ద ఉన్న సిమెంట్ దిమ్మని ఢీకొని పడ్డాడు. అతడి మోకాలి గాయంతో చాలా జనం గుమిగూడి అయ్యో, ఆ పెద్దాయన ఎలా పడిపోయారు అని అతన్ని లేపి అది రాకుండా కట్టుకట్టి మంచినీళ్లు తాగించారు. స్రవంతి భయపడిపోయి ఏంటండి, ఎందుకంత ఆవేశం? నెమ్మదిగా నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యాలి, కానీ ఇలా చెయ్యి చేసుకోవడం ఎందుకు అని కింద పడ్డ వ్యక్తికి చేతులు జోడించి క్షమాపణ చెప్తూ మీ డబ్బులు రేపొద్దునకి ఇచ్చేస్తాను, నన్ను నమ్మండి బాబాయ్ గారు. మా వారు కావాలని మిమ్మల్ని గాయపరచలేదు. మీరు ఆయన షర్ట్ పట్టుకున్నారు, అందుకే ఆవేశపడ్డారు. ప్లీజ్ గొడవద్దు, మీ డబ్బు కట్టే బాధ్యత నాది అని వేడుకుంటూ ఉన్నా ఆయన తరపున మనుషులు అఖిల్ మీదకి వెళ్ళి 2 తగిలిస్తూ మా అయ్యగారిని తోసేస్తావా, నీ అంతు చూస్తాం అని 2-3 సార్లు గట్టి దెబ్బలు రుచి చూపించారు. అంతే, అఖిల్ బిక్కమొహం వేసి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్రవంతి భయపడిపోతూ ప్లీజ్ బాబాయ్ గారు, వాళ్ళని ఆపండి, నా మొహం చూసి ఆపండి అని వేడుకుంటే అతడికి కనికరం కలిగి రేయ్ ఆగడ్రా, ఈ పిల్ల మొహం చూసి వాణ్ణి వదిలేయండి. రేపు తెల్లారేసరికి అప్పు కట్టకపోతే నా మోకాలికి గాయమైంది, వాడి మోకాలి వరకు లేకుండా చేసేద్దాం. అప్పు పడ్డవాళ్ళు మాట్లాడే పద్ధతి ఇది, చెప్పు నీ మొగుడికి. పిల్లల్ని లేపుకు వచ్చేయండి. పిల్లల్ని లేపుకొచ్చేయడం గొప్ప కాదు, ఆ పిల్లని అల్లరి పాలు కాకుండా చూసుకోవడం గొప్ప అని అఖిల్ మొహం మీద ఉమ్మేసినట్టు మాటలని అతడి మనుషుల్ని తీసుకొని రేపు 10 గంటలకు వస్తా అని వెళ్ళిపోయాడు. అక్కడ జనం వాళ్ళ వైపు విచిత్రంగా చూసి గుసగుసలు ఆడుకుంటూ వెళ్ళిపోయారు. కొత్త ఇంటి ఓనర్ తక్షణం ఖాళీ చేయాలి లేదా ఊరుకునేది లేదని
వార్నింగ్ ఇచ్చాడు. స్రవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ, సార్, మాకు రావాల్సిన డబ్బు ఆలస్యమైంది. మీరైనా అర్థం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. రేపు మీ హౌస్ అడ్వాన్స్ ఇస్తాను అని వేడుకుంది. అతడు కూడా టైం ఇచ్చి, ఆలోగా డబ్బులు కట్టకపోతే ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోతాను అని వెళ్ళాడు. అంతా వెళ్ళాక కింద పడ్డ అఖిల్ని పైకి ఎత్తే ప్రయత్నం చేస్తుంటే అఖిల్ స్రవంతిని విసిరికొట్టి, నీ సాయం నాకేం అక్కర్లేదు. నీ వల్ల ఇదంతా జరిగింది. నేను నా ప్రయత్నాలు చేసుకున్నా పోయేది. నీ మూలంగా నాకు అవమానం జరిగింది. ఆ రాస్కెల్ నా కాలర్ పట్టుకొని నన్నే కొట్టిస్తాడా? నువ్వేదో డబ్బు తెప్పిస్తావు, వాడి మొహాన్ని కొట్టి పారేయచ్చు అని వాడిని రమ్మన్నాను. నువ్వు చూస్తే డబ్బు తేలేదు. వాడు రెచ్చిపోయాడు. ఇదంతా నీ వల్లే అని ఆమె మాటలు అనేసి గదిలోకి పోయి తలుపు వేసుకున్నాడు. స్రవంతికి చాలా బాధ కలిగింది. అందరి ముందు తనకి అవమానం జరిగింది. అఖిల్కి అదేమీ పట్టలేదు. తను డబ్బు తేలేకపోవడం వల్లే ఇదంతా జరిగిందని, నేరం తను చేసింది అన్నట్టు మాటలంటూ వెళ్ళడం ఆమెకు కష్టంగా అనిపించింది. తను చేసిన తప్పేంటో ఆమెకు తెలిసొస్తున్నా ఇప్పుడు వేరే మార్గం లేదు అని కళ్ళు తుడుచుకుంటూ అతడికి వండి పెట్టడం కోసం వంటగదిలోకి వెళ్ళింది. వంట చేస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉంది. సిరి అడగగానే సాయం చేసే మనిషి ఎందుకు ఆలస్యం చేస్తుంది దేవుడా? నా మీద కోపంతోనా? అంటే తను డబ్బు పంపించదా? అలా అయితే అఖిల్ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళు మళ్ళీ ఇంటి మీదకి వస్తారు. నేనేం చేయాలి అని ఏడుస్తూ టైం చూసింది. 12 దాటింది. ఉదయం నుంచి ఏమీ తినలేదు. పాపం ఆకలిగా ఉంటాడని వేడివేడిగా అన్నం వడ్డించుకొని, అఖిల్ తలుపు తీయి, భోజనం తెచ్చాను తిను. ప్లీజ్, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. నా ఫ్రెండ్ తప్పకుండా డబ్బులు పంపుతుంది. నాకు నమ్మకం ఉంది. నేను మళ్ళీ తనకు కాల్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంటే అఖిల్ డోర్ ఓపెన్ చేసి ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నీకు తిండి ఎలా తినాలనిపిస్తుంది? నాకు ఇంత అవమానం జరిగాక నన్ను ఎలా తిండి తినమంటున్నావు? హా? ఉదయం 10లోగా వాడి డబ్బు వాడి మొహాన పడేస్తా అనుకున్నా. ఇప్పుడు 12 అయింది. వాడొచ్చి ఇంత గొడవ చేసిపోయాడు. నువ్వు తిండి కోసం మాట్లాడుతున్నావు? నాకు సిగ్గేస్తుంది అని ఆమె చేతిలో భోజనం విసిరి కొట్టాడు. ఆమె కళ్ళలోకి వేడిగా ఉన్న చారు తుల్లింది. ఒక్కసారిగా బగ్గున మంట కలిగింది. ఆమె అమ్మ అని అరిచి ఏడుస్తూ ఉన్న అఖిల్ పట్టించుకోలేదు. సరికదా? ఆమె మనసు బాధపడేలా మాటలు జారాడు. ఆ యాక్టింగ్ ఆపు. ఇప్పుడు నిన్ను ఓదార్చే మూడ్లో నేను లేను. నువ్వు నీకేదో అయ్యింది అన్నట్టు యాక్ట్ చేస్తే నేను కంగారుగా వచ్చి నిన్ను హత్తుకోవాలి అన్నట్టు ప్లాన్ చేస్తున్నావు. కానీ నాకు చిరాగ్గా ఉంది. ముందు నీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. నాకు జాబ్ లేక ఈ అవస్థ అంతా నా కర్మ అంటూ వెళ్ళిపోయాడు. స్రవంతికి మొత్తం సీన్ అర్థమైపోయింది. తను తప్పు చేసింది, తొందరపడి పెళ్లి చేసుకుంది అని. అందుకే ఎంత బాధపడుతూ వాటర్తో మొహం కడుక్కొని చీర చెంగుతో కళ్ళు ఒత్తుకొని మంట తగ్గించుకొని చేసేది లేక కింద పడ్డ అన్నాన్ని ఎత్తి అక్కడంతా శుభ్రం చేసి సిరిచందన భర్తకి ఇంకొకసారి ఫోన్ చేయాలి అనుకుంది. ఇప్పుడు టైం 12 దాటింది. అమెరికాలో మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా. ఈ టైంలో సిరి భర్తకి ఫోన్ చేయడం బాగుండదు ఏమో. అతడు ఏమనుకుంటారో. సిరి మీద కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. వద్దు, ఫోన్ ఇప్పుడు చెయ్యలేను అని ఆలోచించి ఆగింది. అంతలో ఆమె అకౌంట్కి 1,00,000 రూపాయలు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అంతే, ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అంతవరకు పడ్డ బాధ మర్చిపోయి సంతోషంగా, అక్కి అక్కి, నా ఫ్రెండ్ డబ్బు పంపించింది అని అతన్ని ప్రేమగా పిలిచింది. అంతే, ముసుగు వేసుకుని పడుకొని ఉన్నవాడు గబుక్కున లేచి కూర్చొని, అవునా, ఏది అని చూసి, గుడ్, మీ ఫ్రెండ్ చాలా మంచిది
అని ఆమె దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్ తీసుకుని బయటికి వెళ్తూ వెనక్కొచ్చి, సారీ స్రవంతి, కోపంలో ఏదో అరిచేశాను, నన్ను తప్పుగా అనుకోకు, ఇప్పుడే వెళ్ళి డబ్బు తీసుకువచ్చి వాళ్ళ మొహాన కొడతాను అని వెళ్ళిపోయాడు. స్రవంతి నిట్టూరుస్తూ, నా జీవితం అగాధంలో పడిపోయింది. ఇంక నేను అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను, నిన్ను వదల్లేను. నెమ్మదిగా నిన్ను మార్చుకొని సిరి డబ్బులు తిరిగి పంపించే ఏర్పాటు చేయాలి అని మనసులోనే ఆమెకు థ్యాంక్స్ చెప్పుకుంది. ఉదయం 6 గంటల సమయంలో అభిరామ్ నిద్ర మేలుకొని ఫ్రెష్ అయి బయటకు వస్తున్నాడు. అతడి మొబైల్ మోగింది. చూడబోతే అర్జున్ చేస్తున్నాడు. అతడి ఫోన్ కాల్ అభిరామ్కి గుర్తుకొచ్చింది. నిన్న అతడు ఆఫీస్ నుండి చెప్పకుండా బయటకు వచ్చేశాడు. అర్జున్ ఏం జరిగిందో అని కంగారు పడుతూ ఉంటాడు అని అర్థం చేసుకుని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అర్జున్ అభి అనుకున్నట్టుగానే కంగారు పడ్డాడు. అందుకే కాస్త అసహనంగా, రేయ్ ఇది అన్యాయం రా, సిరిచందన నుంచి ఫోన్ రావడమే పరిగెత్తావు, ఇక్కడ నేను ఒకడున్నాను, నీకోసం టెన్షన్ పడుతుంటాను అని ఆలోచన నీకు లేదు. ఏం జరిగిందో తెలీదు, మీరు గొడవ పడ్డారో కాంప్రమైజ్ అయ్యారో, అసలు ఏం జరిగింది చెప్పకుండా ఉంటే ఎలా అని ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే అభి నవ్వుతూ, రేయ్ నాకు మాట్లాడే అవకాశం ఇస్తే నేను జరిగింది చెప్పగలను అని అడిగాడు. అర్జున్ నవ్వుతూ, హా సరే చెప్పు, ఏం జరిగింది? అభి జరిగిన విషయం చెప్పాడు. సిరిచందన తనతో దూరంగా ఉండడానికి కారణం చెప్పాడు. ఇక మీదట ఏం చేయాలి, ఆమెతో ఎలా ఉండాలి అన్నీ చెప్పి అర్జున్కి షాక్ ఇచ్చాడు అభిరామ్. అర్జున్ ఆశ్చర్యంగా, ఏంటి మీకు పెళ్ళైనా కానట్టు ఉంటారా? ముందు పరిచయం, తర్వాత ఫ్రెండ్షిప్పా, ఆ తర్వాత లవ్వా? ఇన్ని స్టెప్స్ క్రాస్ అయ్యాక అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పోస్ట్కి వస్తారా? ఇదేమైనా డైలీ సీరియల్ అనుకున్నారా? ఒకే ఇంట్లో ఉంటూ ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఎన్నాళ్ళుంటారు? ఎందుకురా ఈ తిప్పలు? ఆమెకి నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా, ఇందులో నీ తప్పేమీ లేదు అని తనకు అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి సీరియల్స్, స్కిట్లు, టెస్ట్ మ్యాచ్ లాంటివి వదిలిపెట్టి లైఫ్ హ్యాపీగా స్టార్ట్ చేయండి. లేట్ చేస్తే కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ లైఫ్లో మీరే ప్రాబ్లమ్స్ తెచ్చుకునేలా ఉన్నారు. ఉండు, నేను వస్తాను, సిరిచందనతో నేను మాట్లాడతా అని అభిరామ్ కంగారు పడే డైలాగ్స్ వేశాడు అర్జున్. అంతే. అభిరామ్ టెన్షన్గా, రేయ్ ఏంట్రా ఆ మాటలు, నువ్వే అలా అంటే ఎలా? అర్థం చేసుకోరా ప్లీజ్. నాకు నా భార్యపై హక్కు కాదు కావాల్సింది, ప్రేమ. ఆమె ప్రేమ కావాలి. అది ఎవరి బలవంతానో ఏదో బాధ్యత పేరునో కాదు, తనంతట తానుగా తన ప్రేమ అందివ్వగలగాలి. అర్థం చేసుకో. బహుశా ప్రపంచంలో నాలాంటి వాడు ఎక్కడ ఉండడేమో. పెళ్ళం చేయి పట్టుకున్నందుకు క్షమాపణ చెప్పినవాడు నేను చెప్పాన్రా అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకుని నువ్వు హెల్ప్ చేయాలి. తను నా భార్య అని మన వాళ్ళకి తెలియకూడదు. అంతేకాదు నువ్వు తనని ఇబ్బంది పెట్టకూడదు, అంతే. నా మీద, నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నేను కంట్రోల్లో ఉండగలను. తనని కంటికి రెప్పలా చూసుకోవాలి. కళ్ళారా తనని చూసుకుంటా, హ్యాపీగా బ్రతికేస్తాను. సో ప్లీజ్ నువ్వు ఈ విషయంలో ఇంకేం స్టెప్ తీసుకోకు అని క్లియర్గా చెప్పాడు అభిరామ్. అప్పుడు అర్జున్ నవ్వుతూ, ఓకేరా, బాగుంది, నీ జంట కదా, నీ లైఫ్ అంటే నీ జీవితం ప్రేమతో ముడిపడాలి అనుకుంటున్నావు, అంతేనా? కానీ నా ఫ్రెండ్కి హెల్ప్ చేయకుంటే నేనెందుకు ఉండి? సరే, సిరిచందన ఇబ్బంది పడేలా నేనేం మాట్లాడను. నన్ను ఇంటికి రానిస్తావారా లేదా? అభిరామ్ సంతోషపడి, థ్యాంక్స్ రా, యు ఆర్ వెల్కమ్ అన్నాడు. అర్జున్ నిట్టూరుస్తూ, నీకు ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప ఇప్పుడు నేనేమీ చేయలేను, అంతేగా?
ఓకే, ఆల్ ద బెస్ట్, వస్తున్నా అని ఫోన్ కట్ చేశాడు. అభిరామ్ చిన్నగా నవ్వుకొని గది బయటకు వచ్చాడు. చూడబోతే సిరిచందన అప్పటికే నిద్ర లేచి రెడీ అయి కనిపించింది. అంతేకాదు, అతడు కొనిపెట్టిన బట్టల్లో ఒకటి ఎన్నుకొని వేసుకుంది. క్రీమ్ కలర్ మోడ్రన్ మిడ్డీ ఆమెకి ఎంతో బాగుంది. సిరిచందన టైట్ పోని వేసుకుని జుట్టు వదులుకుంది. ఆమె ముద్దుగా రెడీ అయి కనిపించింది. చూడడానికి బ్యూటీ కాంపిటీషన్కి సెలెక్ట్ అయిన బ్యూటీలా ఉంది. అభిరామ్ ఆమెని ఓ అద్భుతంలో చూస్తూ సొంత పెళ్ళానికి సైట్ కొడుతున్నట్టు నిల్చున్నాడు. ఆమె అతడి రాక గుర్తించి చిన్న చిరునవ్వు విసిరింది. అంతే, ఆ నవ్వుకి అతడు అమాంతం తేలిపోయాడు. అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. సిరిచందన నవ్వుతూ, గుడ్ మార్నింగ్ అభిరామ్ గారండి, కాఫీ చేశాను, అది కూడా ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏమో, ఇద్దరం కలిసి ట్రై చేద్దాం అంటూ పిలిచింది. అభిరామ్కి ఇచ్చిన బొమ్మల ఆమె చూపించిన చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె కాఫీ కప్ అందించింది. ఆమె కూడా ఒక కప్ అందుకొని ఎదురుగా కూర్చొని, మీరు నాకు కాఫీ చేసి ఇచ్చారు, చాలా బాగుంది, నేను చేసిన కాఫీ ఎలా ఉంటుందో చూడాలి అంటూ అతన్ని కదిలించింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే అభి సిరి విత్ లవ్ పార్ట్ 9లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సిరీస్ మీద మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.